హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీబీఆర్ రావు. ఒక ఆసక్తికరమైన విషయం అండి. అమెరికా రాజకీయాల్లో తెలుగువారి ప్రాబల్యం నానాటికి పెరుగుతోంది. తాజాగా తెలంగాణ మూలాలున్న సరితా కోమటిరెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్ అంటే ఏజీ పదవికి బరిలో నిలిచారట. ఆమె అభ్యర్థిత్వానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు అంటాడేంటి ఇక్కడ? సరే, సరితా కోమటిరెడ్డికి గతంలో ఫెడరల్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన విశేష అనుభవం ఉంది. అంతేకాకుండా ఆమె డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్గా కీలక బాధ్యతలు కూడా నిర్వహించారట. ఆమె కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితమే తెలంగాణ నుంచి అమెరికాకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడింది. ఈ ఏడాది నవంబర్లో న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటికే 2 సార్లు విజయం సాధించిన డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి లెటిజియా జేమ్స్కు సరిత గట్టి పోటీనిస్తారని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. ట్రంప్ మద్దతు పట్ల సరిత ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ తప్పు ఉందండి, మాజీ అధ్యక్షుడు అన్నారు, అది కాదు. సో మన తెలుగు వాళ్ళండి ఎక్కడికి పోయినా వాళ్ళ సత్తా చూపిస్తూనే ఉంటారు. ఎస్, తెలుగువారి గొప్పతనం అది. ప్రపంచం నలుమూలలా ఉంటారు. ఎస్. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.